క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మరొకసారి మన జీవితాల్లో ఈ నూతన దినము అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ఎ నైస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి చక్కటి శుభోదయమును చూడడానికి దేవుడు కృపను గ్రహించారు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల కొరకు ఏమి ఆయన అనుగ్రహించారో చూద్దాం. కీర్తనలు 92వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అంటే ఇక్కడ ఈ వచనం ప్రకారంగా మనకేమీ అర్థమవుతుందంటే, ఒకే ఒక మాటలో మీకు చెప్పాలంటే, దేవునితో ఉన్నవారు వర్ధిల్లుదురు. దేవునితో సహవాసం చేస్తున్నవారు వర్ధిల్లుదురు. దేవునితో ఉండడం అంటే, దేవునితో సహవాసం చేయడం అంటే ఎల్లప్పుడూ ఆయన మందిరానికి రావటం, ఆయన వాక్యం వినటం, వాక్యం ప్రకారంగా జీవించటం, ఇది దేవునితో సహవాసం చేయటం. కనుక అటువంటి వారు వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ప్రయాసపడినా, ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా వర్ధిల్లడం అనేది లేదు, ఒక అభివృద్ధి అనేది లేదు, ఆశీర్వాదం అనేది లేదు అని చాలామంది బాధపడుతున్న బిడ్డలకు దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున మనతో మాట్లాడుతుంది. దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అనే మాట మనకి కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ప్రస్తుతానికి ఏ విధమైన వర్ధిల్లు మీ జీవితంలో లేకపోయినప్పుడు కూడా దేవునితో ఉండండి. తగిన కాలం ముందు దేవుడు హెచ్చిస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ అంశంలో నీకు ఆశీర్వాదం కావాలి, ఏ విషయంలో నీ యొక్క పని జరగాలి, ఏ విషయంలో నువ్వు దేవుని యొక్క సహాయం కోరుతున్నావు, అవన్నీ కూడా తగిన సమయం ముందు దేవుడు నీకు హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. భయపడద్దు, మీరు వర్ధిల్లుదురు అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయపడొద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తగిన కాలం ముందు దేవుడు తన మహాప్రేమను బట్టి తన సహాయమును అందించి మనలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. కనుక గమనించండి, దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. ఎవరు కూడా భయపడొద్దు, బెంగపడొద్దు, ఆందోళన పడిపోవద్దు. ఎటువంటి ఆశీర్వాదం లేదని మీరు అనుకోవద్దు. దేవుడు తగిన కాలం ముందు ఆయన మనలను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజంతటిలో దేవుడు మీరు చేస్తున్న పని, మీ ప్రయాణాలు, మీ యొక్క సమస్తములో దేవుడు మీకు విజయాన్ని ఇచ్చి మిమ్మలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో మీరు ఏకీభవించాలని నేను మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మలను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి దేవా, ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మేము చేసే పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్తములో మీ కృపా కాపుదల అనుగ్రహించి దేవా, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, ఘనమైన కార్యములు జరిగించమని ప్రభువా, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని, సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతా విజయము అనుగ్రహించండి ప్రభువా. జయప్రదం చేయండి ఆయన. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. గొప్ప కార్యములు జరిగించమని, బలమైన కార్యములు జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి సహాయం కావాలో ప్రభువా సహాయం అనుగ్రహించండి. ఎవరికి మేలు కావాలో ఆ మేలు అనుగ్రహించండి ప్రభువా. ఎవరికి ప్రభువా దీవెన కావాలో దీవించండి ప్రభువా.
ఎవరికి నాయన మీ యొక్క కృప కావాలో అందరికీ కూడా అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.